హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే రోజు చేసే పని అయితే మీకు ఈరోజు అయితే చూపించబోతున్నాను. సో ఈరోజు అయితే ఇన్స్టాలేషన్ ఎలా చేస్తామో ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసారు కదా, ఇంత ఎండలో కూడా మేమైతే ఇన్స్టాలేషన్ అయితే చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే మనకైతే 2 అవర్స్ అయితే టైం ఉంది. 2 అవర్స్లో అయితే మనమైతే వైరింగ్ మొత్తం చేసుకొని అలాగే రౌటర్ని అయితే యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూసారంటే ఒక ఇన్స్టాలేషన్ని ఎలా చేయాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే కింద నుండి వైర్ అయితే కిందకి వేసి అక్కడ నుండి విండోలో తీసుకొని అయితే ఇన్స్టాలేషన్ అయితే చేయడం జరిగింది. సో కేబుల్ అయితే ఇటు పక్క అయితే రావడం జరిగింది. సో దీన్ని వచ్చేసి అవుట్ సైడ్ వైరింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇంటర్నల్ చేయనప్పుడు అవుట్ సైడ్ వైరింగ్ అయితే వేస్తూ ఉంటాం. సో ఇక్కడ వచ్చేసి ఎయిర్టెల్ బాక్స్ అయితే ఉంది చూసారా. సో ఇదైతే ఎయిర్టెల్ బాక్స్, S2 బాక్స్ అని చెప్పి. సో ఇక్కడికైతే మెయిన్ పవర్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుండి అయితే కస్టమర్ ప్లేస్కి అయితే మనమైతే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదండి, మనం స్ప్లైసింగ్ చేయడానికి మనకు కావాల్సినది స్ప్లైసింగ్ మిషన్ ఒకటి, క్లీవర్ ఒకటి, అలాగే స్ట్రిప్పర్ ఒకటి. దీన్ని అయితే పిక్టైల్ అని చెప్తారు. సో మనం జాయింట్ చేసిన తర్వాత ఇది స్లీవ్ని అయితే వేసి దీంట్లో మెల్ట్ చేయాల్సి ఉంటుంది. అది స్ప్లైసింగ్ అయ్యే చోట ప్రొటెక్షన్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫైబర్ కేబుల్ అండి. సో దీనికి మనం పిక్టైల్ అనేదాన్ని అటాచ్ చేసి బాక్స్లో అయితే కనెక్ట్ చేస్తాం. ఎలా స్ప్లైసింగ్ చేయాలో చూపిస్తారండి. సో ఈ కేబుల్ వచ్చి ఫైబర్ కేబుల్ అండి. సో ఇందులో అయితే కోర్ అనేది ఉంటుంది. ఆ కోర్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. సో చూస్తున్నారు కదండి, రెడ్ కలర్లో కోర్ అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే ఫైబర్ కోర్ అని చెప్తారు. ఇదైతే గ్లాస్తో అయితే ఉంటుంది. సో ఈ కోర్ పైన అయితే ప్రొటెక్షన్ అయితే ఉంటుంది రెడ్ కలర్తో. సో మనం ఆ ప్రొటెక్షన్ అయితే రిమూవ్ చేసామంటే గ్లాస్ కోర్ అయితే కనిపిస్తుంది. సో ఇలా అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత అయితే క్లీవర్తో అయితే మనం 90 డిగ్రీస్తో కోర్ని అయితే కట్ చేసుకోవాలి. సో ఈ క్లీవర్ని అయితే అందుకే యూజ్ చేస్తారు, 90 డిగ్రీస్లో అయితే కోర్ని అయితే కట్ చేయడానికి. చూసారు కదండి, ఇలా 90 డిగ్రీస్లో అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మిషన్లో అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. మిషన్ ఆన్ చేసుకున్నాం ఫస్ట్. సో ఇప్పుడైతే ఈ పిక్టెల్లో అయితే స్లీవ్ ఒకటి వేసుకుందామండి. పిక్టైల్ కూడా ఈ ప్రొటెక్షన్ అయితే రిమూవ్ చేసి కోర్ని అయితే బయటికి తీయాల్సి ఉంటుంది. సరే కదండి, ఇదైతే కోర్ అని చెప్పచ్చు. ఇప్పుడు పిక్టైల్లో కోర్ని కూడా 90 డిగ్రీస్లో అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, 90 డిగ్రీస్లో అయితే కట్ అయింది. బహుశా మీకు కనిపించకపోవచ్చు, దీన్ని అయితే కోర్ అంటారు. సో పిక్టైల్ని కూడా మిషన్లో అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. చూసుకున్నారంటే నేను రెండింటిని అయితే దగ్గర అయితే ప్లేస్ చేశాను. సో ఇక్కడ ఈ డోర్ని అయితే క్లోజ్ చేసామంటే మీకు ఇక్కడైతే స్క్రీన్లో అయితే కనిపిస్తుంది. సో కోర్లు రెండు అయితే అటాచ్ అవ్వడం కనిపిస్తుంది. ఇక్కడైతే ఎండగా ఉంది, మీకు ఇంకోసారి చూపిస్తాను నీటిలో. చూసారంటే ఇక్కడ స్ప్లైసింగ్ అయితే అవుతుంది. సో 2 కోర్లు అయితే కనెక్షన్ అయితే అయిపోతుంది. సో తర్వాత ఓపెన్ చేసి స్లీవ్ని అయితే స్ప్లైస్ చేసిన చోట అయితే పెట్టుకొని మనం దాన్ని హీట్ చేసుకున్నామంటే స్ప్లైసింగ్ అనేది కంప్లీట్ అయినట్లే అండి. చూసారు కదండి, ఈ కోర్ని అయితే కరెక్ట్గా ఈ స్లీవ్తో ప్రొటెక్ట్ చేసేటట్టుగా ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మిషన్లో పెట్టేసామంటే అదైతే హీట్ అయ్యి అది కరెక్ట్గా అటాచ్ అయిపోతుంది. ఒక 30 సెకండ్స్ అయితే టైం పడుతుంది అది హీట్ అవ్వడానికి అయితే. సో ఇప్పుడైతే హీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మిషన్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఈ డోర్ అంతా క్లోజ్ చేసుకోండి. చూసారంటే ఇది హీట్ అయ్యి కరెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది అక్కడ. సో ఇలా అయితే స్ప్లైసింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే స్ప్లైసింగ్ చేసి బాక్స్లో అయితే కనెక్ట్ అయితే చేసేసాం. ఇంకా కస్టమర్ ప్లేస్లో అయితే స్ప్లైసింగ్ చేసి రౌటర్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అయితే రౌటర్ని అయితే యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. సో కిందకి వెళ్ళి అయితే మనం అయితే స్ప్లైసింగ్ చేద్దాం పదండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే 2 ఫైబర్ కోర్లు అయితే మెల్ట్ అయ్యి జాయింట్ అవుతాయి. మీకు పైన అయితే సరిగా ఎండలో కనిపించలేదు, అందుకని చెప్పి కింద అయితే మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మెల్ట్ అయ్యి అటాచ్ అయితే అయిపోయింది. సో దాన్ని అక్కడైతే పెట్టి హీట్ అయితే చేసుకున్నాను.
సో ఇప్పుడు జాయింట్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని వచ్చేసి ఫేస్ ప్లేట్ అంటారు అండి. మనం ఇప్పుడు జాయింట్ చేసాం కదా, ఆ ఫైబర్ కేబుల్ని అయితే లోపలైతే పెడతాం, ఎందుకంటే ప్రొటెక్షన్గా ఉంటుంది అని చెప్పేసి. లేకపోతే బయట పెడితే అది కోర్ కట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకోసం అయితే దాన్ని సేఫ్టీ కోసం అయితే ఈ ఫేస్ ప్లేట్లు అయితే పెడతాము. చూస్తున్నారు కదండి, ఈ గ్రీన్ కనెక్టర్ని వచ్చేసి 0 dB అంటారు. సో ఇటుపక్క ఒక కనెక్టర్ కనెక్ట్ అవుతుంది. సో దాని నుండి అయితే రౌటర్కి అయితే కనెక్ట్ చేస్తాం. ఈ కేబుల్ని అయితే ప్యాచ్ కార్డ్ అంటారు ఫ్రెండ్స్. సో ఇదైతే కనెక్టర్లో అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్యాచ్ కార్డ్తో అయితే రౌటర్కి అయితే కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డివైస్ని వచ్చేసి రౌటర్ అంటారు ఫ్రెండ్స్. సో ఈ రౌటర్కి అయితే మనం ప్యాచ్ కార్డ్ని అయితే కనెక్ట్ చేసామంటే తర్వాత అయితే మొబైల్ అయితే యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. యాక్టివేట్ చేసిన తర్వాత అయితే మనకైతే ఈ డివైస్ నుండి అయితే ఇంటర్నెట్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికైతే ఒక యూజర్ నేమ్ వస్తుంది, అలాగే పాస్వర్డ్ కూడా ఉంటుంది. సో పాస్వర్డ్ ద్వారా అయితే మనము రౌటర్ వైఫైకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో మొబైల్ అలాగే ల్యాప్టాప్, కంప్యూటర్ ఇలాంటి డివైస్లుగా అయితే మనము వైఫై అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కనుక ఎక్కువ డేటా అయితే అవసరం ఉంటుంది. సో ఎక్కువగా అయితే వైఫై కనెక్షన్ అయితే వాళ్ళే అయితే యూస్ చేస్తూ ఉంటారు. సో ఎక్స్ట్రా ఉన్న ప్యాచ్ కార్డ్ వైర్ని అయితే అలా అయితే నీట్గా అయితే రౌటర్ బ్యాక్ సైడ్ అయితే రూటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. రౌటర్కి అయితే పవర్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్. సో పవర్ కేబుల్ అయితే కనెక్ట్ చేశాను. సో ఫైనల్ సెటప్ అయితే ఇలా ఉంటుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఇన్స్టాలేషన్ అయితే ఎలా చేయాలనేది పూర్తిగా అయితే ఈ వీడియోలో చెప్పాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బై.